ఇది మొదటిసారి జరగదు, ఇది గతంలో కూడా జరిగింది, ఇది మళ్ళీ జరుగుతుంది. మనం పిఓకేని మహా అయితే 10 రోజులు వచ్చేస్తుంది. మనకి పొలిటికల్ విల్ రావాలి. మోదీ గారు పిలిచి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి నాకు నా పిఓకే కావాలి అని ఒక్కసారి చెప్తే చాలు, ఆ పిఓకే మనకు వచ్చేస్తుంది. ఇది నిజం అండ్ జరుగుతుంది. ఆ మైండ్ సెట్ వచ్చేసింది, ఇంకా పిఓకే తీసుకోవాలి అన్న ఒక ఆలోచన తిరిగి వచ్చేసింది. కాబట్టి ఒక చైనా ఫ్యాక్టర్ ఉంది, చిన్న చైనా ఫ్యాక్టర్ ఉంది అక్కడ. ఎందుకంటే పాకిస్తాన్ వెధవలు ఏం చేశారంటే 1960s పిఓకేలో షాక్స్గమ్ వ్యాలీ అని ఒక ప్లేస్ ఉంది. షాక్స్గమ్ వ్యాలీ మన సియాచిన్ గ్లేసియర్కి కొంచెం పైభాగంలో ఉంటుంది. అది చైనాకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం పిఓకే మీద దాడి చేస్తే చైనా మీద కూడా దాడి చేసినట్టు అవుతుందా? అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ వల్ల మనం ఆగాం తప్పితే, లేకపోతే ఈ పాటికి మనం వెళ్ళిపోవాల్సింది లోపల. బట్ ఈ ఫ్యాక్టర్ ఉన్నా సరే మనం చైనాని కాన్ఫిడెన్స్లో తీసుకొని అయినా సరే ఖచ్చితంగా వెళ్ళడం మాత్రం ఖాయం. 2025 గవర్నమెంట్స్ గిఫ్ట్ టు ఇండియా ఇస్ పిఓకే. చలో ఇంకొకటి సార్, పహల్గామ్లో జరిగింది ఇష్యూ, ఇండియన్ బార్డర్లో జరుగుతున్న ఇష్యూస్, కానీ ఇక్కడ హైదరాబాద్ ప్రతి పబ్లిక్ కనెక్టివిటీ ఉంది, ఎవ్రీబడి ఈజ్ రెస్పాండింగ్. అక్కడ ఆర్మీ కోసం ఇక్కడ ప్రేయర్స్ చేయడం, ఎమోషనల్ అటాచ్మెంట్, ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోయింది. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ అవర్ ఆర్మీ, ఎవ్రీబడి ఈజ్ డిస్కసింగ్ అబౌట్ ద ఇష్యూస్. కానీ పాకిస్తాన్కి వచ్చేసరికి ఎందుకు అక్కడ ఉండే వాళ్ళే యుద్ధం లేదంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని బైకాట్ చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఆబ్వియస్లీ ఎందుకలా? అక్కడ ప్రభుత్వం కామన్ మ్యాన్కి ఏం చేయలేదు. అక్కడ ఈరోజు పెట్రోల్ ధర 450 రూపాయలు, అక్కడ ఇన్ఫ్లేషన్ 42% టచ్ అవుతుంది. ఇక్కడ 4% అవ్వగానే ప్రధాని గారు ఆర్బీఐ గవర్నర్ పిలిచేస్తాడు, ఏం చేస్తున్నావు స్వామి అని. కానీ అక్కడ 42% అయినా సరే పట్టించుకునేటోళ్ళు లేడు, సామాన్యుల్ని పట్టించుకునేవాళ్ళు లేడు. పొలిటీషియన్ కానీ ఆర్మీ ఆఫీసర్ కానీ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు నింపుకుంటున్నారు తప్పితే వీళ్ళు దేశాన్ని అమ్మేరేంటి, అమ్ముతున్నారు. వెరీ రీసెంట్లీ టర్కీ నుంచి కొన్ని వెపన్స్ తెచ్చుకున్నారు. ఆ టర్కీ డబ్బులు కట్టండిరా అంటే వీళ్ళు ఒక యూనివర్సిటీ స్థలం 250 ఎకరాలు తాకట్టు పెట్టారు. వీళ్ళ భూమిని టర్కీకి తాకట్టు పెట్టి వెపన్స్ తెచ్చుకున్నారు. అంత అడుక్కునే బతుకులు వాళ్ళు, అంటే దేశాన్ని అమ్మేస్తున్నారు బేసిక్గా. సో పాకిస్తాన్ అది గాలిలో బుడగలు అంటే అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. సో రష్యా నుండి మనం తీసుకున్న వెపన్ 2018, ఆ తర్వాత అమెరికా నుంచి మనకి ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు. సో ఆ వెపన్ ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా మనం ఉపయోగించగలిగాం. సో ఆ స్పెషాలిటీ ఏంటి సార్? S-400 ఈజ్ ఎ హైలీ ఎఫిషియంట్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. మనం కూడా ఇప్పుడు అక్కడ నుంచి డ్రోన్స్ వస్తున్నాయి కదా, ఆ డ్రోన్స్ని ధ్వంసం చేయడానికి దీన్ని వాడుతున్నాం. కానీ యాక్చువల్లీ మనం పిచ్క మీద బ్రహ్మాస్త్రం వాడుతాం. ఆ డ్రోన్ పిచ్కలాంటి. ఇజ్రాయెల్ వాళ్ళు దే ఆర్ ట్రైనింగ్ బర్డ్స్ టు అటాక్ డ్రోన్స్. వాళ్ళు బర్డ్స్ని ట్రైన్ చేస్తున్నారు. డ్రోన్స్, ఒకవేళ డ్రోన్ వస్తే ఆ డ్రోన్ని బర్డ్ వెళ్ళి తన కాలుతో కొట్టి కింద పడేస్తుంది. దే ఆర్ ట్రైనింగ్ బర్డ్స్. మనం మిజైల్ వాడుతున్నాం, అవసరమే లేదు. కాకపోతే ఆ సీరియస్నెస్ చూస్తూ మనం ఇలా మిజైల్స్ వాడడం జరుగుతుంది. బట్ హైలీ ఎఫిషియంట్. పాకిస్తానీ భూమి నుంచి ఏ మిజైల్ టేకాఫ్ అయినా ఇది దాన్ని ఇంటర్సెప్ట్ చేసి అదే దారిలో ఒక మిజైల్ పంపించి దాన్ని గాల్లోనే ధ్వంసం చేస్తుంది. ఇది S-400 విశేషం అండ్ హైలీ ఎఫెక్టివ్. కొన్ని మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ 60-70% ఎఫిషియన్సీ. ఇజ్రాయెల్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ 80-90% ఎఫిషియన్సీ. S-400 has proved 100% efficiency. That is the power of S-400. ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ అని ఉంది. ఐరన్ డోము చాలా మిజైల్స్ని మిస్ చేసింది. దానివల్ల ఇజ్రాయెల్ మీద గాజా నుంచి హమాస్ వాళ్ళు అటాక్ చేశారు. చాలా మిజైల్స్ వచ్చి ఇజ్రాయెల్లో పడ్డాయి. ఈ 7వ తారీఖు నుంచి ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాకిస్తాన్ ట్రై చేసిన ఏ పెద్ద మిజైల్ కానీ ఒక్క యుఏవి కూడా భారత భూమిని టచ్ చేయలేకపోయింది. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్
ఎక్విప్మెంట్ దట్ వీ హ్యావ్ విత్ అస్ S-400. ఇంకా ఇజ్రాయెల్వి యూఏవీస్ కూడా మనం వాడుతున్నాం. హెరాప్ యూఏవీ అని ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అది. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ మ్యూనిషన్ అంటాం దాన్ని. అదేం చేస్తుందంటే ఈ గ్రౌండ్లో ఇక్కడ ఒక 100 మంది ఉన్నారు అనుకున్నాం, వాళ్ళు యూఏవీని చూడగానే లోపలికి వెళ్ళి దాక్కున్నారు అనుకున్నాం, అది అక్కడే ఉంటుంది, అలాగే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు బయట రాగానే బ్లాస్ట్ చేస్తుంది. బ్లాస్ట్ ఎలా చేస్తుంది, తను వెళ్ళి కింద వాళ్ళ మీద పడిపోతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ అస్ కామకాజీ డ్రోన్స్ అంటారు, అంటే తన్ని తాను డిస్ట్రాయ్ చేసి వాళ్ళని చంపేస్తుంది. సో హెరాప్ యూఏవీస్ ఆఫ్ ఇజ్రాయెల్ వీఆర్ యూజింగ్, హైలీ ఎఫిషియెంట్. ఒక్కడు బతకడు, ఒక్కడంటే ఒక్కడు కూడా బతకడు. కానీ నేనేమంటానంటే మ్యామ్, ఇప్పుడు సీజ్ ఫైర్ అయినా మనం ఇంకొకసారి సీజ్ ఫైర్ని యాక్సెప్ట్ చేయొద్దు. నిన్న చేసిన మోసానికి దానికి ఒక లెసన్లా తీసుకొని యాక్సెప్ట్ చేయొద్దు. అండ్ మనం ఈ ఆపరేషన్ సింధూర్ని ఇలాగే కంటిన్యూ కొనసాగించాలి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పాకిస్తాన్ మోకాల మీద వచ్చి మన ముందు నిలిచి ఉంటుంది. ఇది గతంలో జరిగింది, ఇది ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. సో మనం మాత్రము ఒక దృఢ నిశ్చయంతో నేను నా భూమి మీద టెర్రరిజంని ఎండ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ని కొనసాగించాలి. ఎంత ఇంటర్నేషనల్ ప్రెషర్ వచ్చినా పట్టించుకోవద్దు. సో మనం డిప్లొమసీని వాడుతూ దాన్ని పక్కన నెట్టుతూ పాకిస్తాన్ మీద దాడి కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో ఐక్యరాజ్య సమితి ఆల్రెడీ అప్పు ఇవ్వద్దు పాకిస్తాన్ కని ఎన్నో లేఖలు రాసినది భారత్, అయినా కూడా అప్పు ఇవ్వడం, దీన్ని ఎట్లా చూడవచ్చు అసలు? అంటే ఇది టెర్రరిజం ఎంకరేజ్ చేస్తున్న పాకిస్తాన్కి ఆర్థిక సహాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు? కరెక్ట్ మేడం, మీరు అమెరికాని గుడ్ కంట్రీలా చూడడం మానేయండి ప్లీజ్. అంటే నాకు అమెరికాతో పర్సనల్ రైవలరీ ఏం లేదు. ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. నేను దాని ఆధారంగానే చెప్తున్నాను. వీళ్ళు డబ్బుల కోసం యుద్ధాలు చేయిస్తారు, వీళ్ళు డబ్బుల కోసం ఎవరినైనా చంపేస్తారు, డబ్బుల కోసం రాక్షసుడిని తయారు చేస్తారు, డబ్బుల కోసం ఆ రాక్షసుడిని చంపేస్తారు. ఇది అమెరికా రియల్ ఫేస్. స్ట్రాటజీ అనొద్దు, దాని రియల్ ఫేస్. IMF ఒక $1 బిలియన్ పాకిస్తాన్కి ఇచ్చింది. ఈ డబ్బు పాకిస్తాన్ ఏం చేస్తుంది మేడం? అమెరికాకి ఇచ్చి నాకు ఆయుధాలు ఇరా అంటుంది. సో టెక్నికల్గా ఏమైంది, IMF అమెరికాకి డబ్బులు ఇచ్చింది, పాకిస్తాన్కి కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు మహా దుర్మార్గులు. సో వీళ్ళని మీరు అమెరికా వాడు మధ్యస్థ వచ్చి సీజ్ ఫైర్ చేయించాడు, ఇవన్నీ బుకాయింపులు. జనాల్ని మోసం చేయడానికి, వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడానికి ఒక ఆడే పన్నారు. సో వీళ్ళు రియల్ ఫేస్ ఆఫ్ అమెరికా ఈజ్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్.